ప్రభునామంలో వర్ధిని గారి రిటైర్మెంట్ సందర్భంలో దేవుని వాక్యాన్ని పంచుకోమని నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు వర్ధిని గారి కుటుంబానికి ఈ సభను దగ్గర నుండి చాలా సంతోషం నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి, వారితో పాటు పనిచేస్తున్నటువంటి వారికి, ఇప్పటికే రిటైర్ అయినటువంటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా భోజన వసతి సమయానికి ఏర్పాటు చేసినందుకు నడిపిస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రీతిగా దేవుని మాటలని మనము గౌరవించి ఆ మాటలు కూడా వినిపించాలనేటువంటి సదుద్దేశంతో వర్ధిని గారు నాకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు మా వియ్యంకులు మా అబ్బాయికి వాళ్ళ కుమార్తెనిచ్చారు. మా అబ్బాయికి వారు టీచర్గా కూడా ఉండారు. ఆశ్చర్యకరంగా ఒకే స్థానిక సంఘంలో మేము విశ్వాసంగా ఉంటూ ఈ రీతిగా బంధుత్వం ఏర్పడము దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరిగింది. అందుని బట్టి మేము ఎంతో సంతోషిస్తుంటున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతుంటున్నాను. డెబ్బై 71వ కీర్తన నాకు చదివినటువంటి వాక్య భాగము 71వ కీర్తన 9వ వచనము 18వ వచనము. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియజేస్తున్నట్లు తల నెలిసి వృద్ధునై ఉండే వరకు నన్ను విడువకము. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానిద్దాం. మీరు భోజనం చేస్తూనే వీలైనంత వరకు ఎప్పటి నుంచో కలుసుకోనటువంటి వారు కలుసుకుంటూ ఉంటారు. వారు పలకరించుకోవడం సబబే. కాకుంటే దేవుని సన్నిధి కూడా మన మధ్యలో ఉంది కనుక మీకు ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేయడం కూడా మీరు వినడానికి ఒక అవకాశం ఉంది కనుక దైవ ధ్యానంతో ఈ మాటలను కూడా కొంచెం చెవిని పెట్టి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి, మాకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. నేను చాలా సంక్లిష్టంగా మీ మధ్యలో దేవుని మాటల్ని అందించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని చూద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు నడిపించడానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని కూడా దీర్ఘకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరిట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రిటైర్మెంట్. After retirement, one can serve God and others rather than one's own agenda. అనేక డిపార్ట్మెంట్లో అనేక అధికారులు ఉన్నప్పటికీ చివరికి ఎవరి ద్వారా నడిపించబడేటువంటి వ్యవస్థ క్రింద, వాళ్ళ అజెండా క్రింద ఉద్యోగ వ్యవస్థలో పనిచేయడం జరుగుతుంది. దానికి రిటైర్మెంట్ ఉంటుంది. కానీ according to the word of God, there is no retirement until the end. అంతేకాకుండా ఇంతకు ముందు భయంతోటి, ఆందోళనతోటి ఎవరి సొంత ఆలోచన ప్రకారం వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను సంతృప్తి పరచడానికి అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని అన్నిటిని ఉపయోగించి పనిచేయాలి. కానీ రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభు వచ్చేంత వరకు, లేక మన జీవితం ఎండ్ అయ్యేంత వరకు ఏ విధమైన ప్రెషర్స్ లేకుండా దేవునికి సంబంధించినటువంటి సేవ చేయడానికి, ప్రజలకు ప్రయోజనవంతంగా ఉండడానికి, స్వతంత్రముగా పని చేసేదానికి
దేవుడు ఏర్పాటు చేసినట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక వృద్ధాప్యానికి వచ్చినటువంటి భక్తుడు, వృద్ధుడనైన తర్వాత నేను ఎలాగున ఉండాలి, నీ సహాయం నాకు ఎలాగున కావాలి అని తెలియజేసినటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. వర్ధిని గారు వృద్ధాప్యానికి ఇంకా రాలేదు, కానీ ముందున్నటువంటి పరిస్థితులు, రిటైర్ అయిన తర్వాత పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. నేను కూడా రైల్వేలో రిటైర్ అయ్యి దాదాపు 6-7 సంవత్సరాలు అయింది. రిటైర్ కాకమునుకున్నటువంటి లైఫ్, రిటైర్ అయిన తర్వాత లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ నేను తర్వాత వారికి సూచనలు చెప్పవచ్చు, కానీ సభలో దేవుని వాక్యాన్ని మనం చెప్పుకోవాలి కనుక మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తుని యొక్క డిజైర్ మనం చూస్తున్నాం. భక్తుడు వృద్ధాప్యమందు ఎలాగో ఉండాలి అని కోరుకుంటున్నాడు అనే మాటను మనం చూస్తూ, ఏమి కోరుతున్నాడు అని 18వ వచనంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకుము. ఏంటి భక్తుని యొక్క కోరిక? వర్ధిని గారి యొక్క ముందున్నటువంటి జీవితానికి ఆమెకి ఉండవలసినటువంటి కోరిక అనంటే, జీవం కలిగిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనందరినీ సృష్టించి ఆయనకు మాట వినకపోవడం అనే పాపము ద్వారా శిక్షకు లోనైనటువంటి మనల్ని రక్షించడానికి బాహుబలము అంటే అర్థము మరణాన్ని శాసనం చేసినటువంటి దేవుడే మానవ పాప పరిహారార్థమైనటువంటి పరిశుద్ధమైన బలి అర్పణగా ఆయన తన పరిశుద్ధమైనటువంటి దేహం మీద మనం చేసిన పాపానికి కావాల్సిన శిక్షను ఆయన భరించి, ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించి దేవునికి అంగీకారయోగ్యమైన బలిగా అర్పణగా తనను తానే అర్పించుకొని ఆయన సమాధిని తిరిగి జయించి లేవడం అనేటువంటిది ఆయన బాహుబలం. అది నేను చూచానయ్యా. నీ బాహుబలాన్ని గురించి, నీ శౌర్యాన్ని గురించి, నేను నీ ఆశ్చర్య కార్యాలను గురించి అందరికీ తెలియచేయాలి అనేటువంటి కోరిక నాలో ఉంది అంటున్నాడు. అలాంటి కోరిక మరి సహోదరికి కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. అలాగున ఉంటూ ఇంకా ఏమంటా అంటే, పుట్టుబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచేయాలి, అందువల్ల నేను నన్ను విడిచిపెట్టవద్దు అనే దేవుని కోరుకుంటున్నటువంటి కోరికను ఈ వాక్య భాగంలో మనం చూస్తే 78వ కీర్తనలో 4వ వచనంలో ఏమంటుందంటే, 78వ కీర్తన 4వ వచనంలో ఆ కోరిక తెలియచేస్తూ, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అంటున్నాం. అంటే తన యొక్క సర్వీస్ అంతటిలో దేవుని గురించి తెలుసుకున్నటువంటి విషయాలు దాచిపెట్టకుండా వాటిని పుట్టబోవు పిల్లలకి నేను తెలియచేయాలనేటువంటి ఆశ ఎంత చక్కగా ఉందో మనం చూస్తున్నాం. నేటి సమాజము బాగుపడడానికి ఎలాగైతే పిల్లలకు విద్యను అభ్యసింపచేసి తనకు పేరులోనే ఉన్నటువంటి వివేకాన్ని బట్టి విజయవంతంగా ఆమె రిటైర్ అయిందో, ముందు ఇంకా పుట్టబోయేటువంటి పిల్లలకు కూడా నేను నీ గురించి తెలియచేయాలన్నటువంటి కోరిక నాలో ఉంది అని తెలియచేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొదటిది ద డిజైర్ ఆఫ్ ఏ బిలీవర్. రిటైర్ అయిన తర్వాత నా యొక్క కోరిక ఇది అని కోరుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో 4వ వచనంలో మనము చూసినట్లయితే, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తికొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తికొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే.
దానికి సమాధానము దేవుడు ఇస్తూ, నేనే నిన్ను అన్ని విధాలా కాపాడగలిగేటువంటి వాడును అంటున్నాడు. అటు మొదటిది డిజైర్, రెండవది ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భద్రత అలాంటి మంచి కోరిక కలిగినటువంటి వారికి వెంటనే ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. నేను చాలా కంప్రెస్ చేస్తున్నాము, ఆ వాక్యాలన్నింటి మీ దగ్గర చదవట్లేదు. ఆ కోరికను అనుసరించి దేవుని యొక్క భద్రత ఎలాగ ఉంటుందో మనం చూస్తున్నాం. నా తల్లి గర్భమందు పిండముగా నేను నిరూపించబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. తల్లి యొక్క స్తన్యపానం చేస్తూ ఉన్నప్పుడే నీవు ఎరిగి ఉన్నావు. నేను నీ గురించినటువంటి సంగతులు, యవ్వన ప్రాయంలో నీ గురించి తెలుసుకున్నటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటే, ఈ వృద్ధాప్య దశలో వృద్ధ స్థితిలో ఉంటూ యవ్వన ప్రాయంలో ఉన్నది జ్ఞాపకం చేసుకోవడం వలన బలము, శక్తి కలుగుతున్నాయి. అలాంటిది నీవు నన్ను అంతవరకు కాపాడగలిగినటువంటి దేవుడు అని ఒక దైవ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ని మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ అవర్ పవర్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ ప్రొటెక్టర్ అనేది అందులో మనం చూస్తుంటున్నాం. ఇక మూడవ మాట మనం చూస్తే, ఇందాక మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం గమనించాము. ఆ మాటల్లో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అని యెహోవా 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 అనే 3 దగ్గరల ఆశీర్వాదాన్ని గురించి, ఆయన సన్నిధి ప్రకాశతను గురించి, ఆయన సమాధానాన్ని గురించి మనం చూస్తే, ప్రొటెక్షన్, పార్డన్, పీస్ అనే 3 మాటల్ని 3 పీలుగా పెట్టుకొని మనం ఆలోచన చేస్తే, ప్రతి స్థానిక సంఘంలో ప్రతి పాస్టర్ గారు, సేవకులు తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ తోడైండుగా. కానీ ఆ బెనడిక్షన్ ప్రారంభించబడినటువంటి వచనాలు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవుని ఆ భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి ఆశీర్వాదము ఆమెకు కలగాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఆ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, సంతోషకరమైనటువంటి జీవితం, ఆయన ఆశీర్వాదము ఒక ప్రక్కన, క్షమాపణ గుణము కలిగినటువంటి దేవుడు. ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆయన క్షమించేవాడుగా ఉంటూ హృదయంలో కలిగినటువంటి అలజడిని రూపుమాపి నెమ్మదిని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటాడు అని ఆ 3 మాటల్లో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా అమ్మగారి యొక్క డిజైన్, వృద్ధాప్యంలో పుట్టబోయే పిల్లలకు కూడా, రాబోయే తరాలకు కూడా నేను నీ బలాన్ని గురించి, నీ ప్రేమని గురించి, నీ సువార్తను నేను ప్రకటన చేయాలని భక్తుని యొక్క కోరిక ఉన్నట్టుగా తను కోరుకుంటూ ఉంటే, దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ, నీకు ఏదైనా అవసరమైనప్పుడు హృదయంలో ఏర్పడిన ఆ గలిబిలిని క్షమిస్తూ, శాంతిని ఇస్తూ, జీవితకాల పర్యంతరము నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మనము గమనిస్తూ ఉంటున్నాం. చివరిగా 119వ కీర్తనలో 105వ వచనం మనం చదువుకుంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని. ఈ భాగంలో ఆమె యొక్క దీపము ఏదై ఉండాలి అని చూస్తే, పాదములకు దీపము అని అంటే, ఎందుకు దేవుడు ఇలాగ రాయించాడు అని అంటే, పాదములు అంటే నడకని సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాగైనా నడుచుకోవాలి అని మనం గమనిస్తాము దేవుని వాక్యం నుంచి. అంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనంలో దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి అని మనం చూస్తాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనంలో
తమకు సూటిగా ఉన్నటువంటి మార్గంలో నడుచుకోవాలి అని చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 1:7 వెలుగులో మీరు నడుచుకోవాలి అనేటువంటి మాట మనం చూస్తాం. మీకా గ్రంథం 6:8 న్యాయముగా నడుచుకోవాలి, దీన మనస్సు కలిగి నడుచుకోవాలి అని మాట చూస్తున్నాం. దేవుని వాక్యము యూనిక్ గా ఉంటుంది, అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంది. ఒక్క క్రైస్తవులకు మాత్రమే అది పరిమితం కాదు. ఇప్పుడు మనం చూసిన ఆ నడుచుకునేటువంటి విధానము అనేటువంటిది, ఒక వ్యక్తి తన పాదములను ఇలాగ పెట్టుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు ఆ పాదములకు దేవుని వాక్యము దీపం అనే మాట చూస్తున్నాం. ఒక వ్యక్తి నడిచేటప్పుడు చీకటిలో నడిస్తే, వెలుగు లేని స్థలంలో ఎక్కడ కాళ్ళు వేస్తాడో తెలియని స్థలంలో నడిస్తే పడిపోతాడు. అందుకే ముందున్నటువంటి ఆ నడకకు దేవుని వాక్యము ఒక బల్బుకి ఫీల్స్ ఎలాగైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు నూనెగా ఆ దీపానికి నూనె లేకపోతే అది పండదు కనుక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ దీపము వెలిగించబడుతుంది. అందులో బైబిల్ చదివితే అర్థం కాదు. దేవుని యొక్క మనసుతోటి బైబిల్ చదివినప్పుడు ఆ యొక్క వాక్యము చక్కగా మనసుకి అర్థమవుతుంది. దేవుడు తనను తాను మనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు అనే పేరుతోటి ఈ లోకానికి ఆయన వచ్చారు. కనుక ఎవరు కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వాక్ ఇన్ అకార్డింగ్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏదైతే మనం ఇలాగ నడుచుకోవాలని మనం చదువుకున్నామో, అలాగే లోకంలో ఎవరు కూడా నడుచుకోలేరు. కేవలము నీ వాక్యము నా యొక్క పాదములకు దీపంగా ఉంది కనుక నేను గుంటలలో పడకుండా, పక్కకి వెళ్ళిపోకుండా నన్ను ఆ వెలుగులో చూచి జాగ్రత్తగా నడిపిస్తుంది అనే అర్థం అందులో ఉంది. రెండవ మాట మనం ఏం చూస్తున్నామంటే, నా త్రోవకు వెలుగు అనేటువంటి మాట మనం చూసుకుంటున్నాం. నడిచేటువంటి నడకకు దీపం ఎంత అవసరంగా ఉందో, త్రోవకు వెలుగు అనేటువంటి మాట అంటే భవిష్యత్తు యొక్క పాత్, మనం ఎక్కడైతే ఉండగలుగుతున్నామో ఆ లొకేషన్ అంతా కూడా వెలుగుమై ఉండేటువంటి విధానము అనేది ఆ వాక్యంలో మనం చూసుకుంటున్నాం. కనుక వర్గిణి గారు రిటైర్ అయిన తర్వాత దేవుని యొక్క మాటల్ని, తన యొక్క అనుభవాన్ని అయిపోయిందిలే సర్వీస్ అని అనుకోకుండా ఆ ఆశతోటి భక్తులు ఎలాగనైతే అందరికీ నీ గురించి చెప్పాలి అనేటువంటి కోరికను దేవునికి వ్యక్తపరిచాడో, దాని ద్వారా దేవుని యొక్క వాగ్దానం, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయని ఆయన తెలియచేశాడు. ఆ రీతిగా వారికి ఉండాలని కోరుకుంటూ, ప్రతి అడుగు ఆయన వాక్యము పరిశుద్ధాత్మ దీపంగా, ఆ వెలుగు నూనెగా అది మండుతూ ఎక్కడ తడబడకుండా తన యొక్క ఆ మిగిలినటువంటి జీవితము వెలుగులో నడిచేటట్టుగా, అలాగే తను ఎక్కడున్నా కూడా వెలుగుమయమైనటువంటి పరిస్థితి, త్రోవకు వెలుగుగా ఉండేటట్టుగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వర్ధిని గారికి, కుటుంబ సభ్యులకు, ఇంతసేపు మీరు విన్నందుకు కూడా అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిలో ఆశీర్వదించుతారు. అందరికీ వందనాలు.